హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్చారు అబ్బాయిని. పొద్దున్నే లేసాం, మొహం కడుగుతాం అయింది. కొంతమంది ఏమో బయటకు వెళ్ళారు. ఉప్మా వండుతున్నాడు మా అన్నయ్య. ఇలా వండుతున్నాక వేయలేదు, స్టార్ట్ చేశాడు. వండేసి మళ్ళీ బల్లలు పట్టుకుని బయలుదేరాలి. బయలుదేరాక చెప్తాను మీకు ఏది ఎక్కడ ఏం చేస్తున్నాం అన్నది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది, ఇంకా తినేసి బయలుదేరమే చేతగా. తినాక తీతక దింపుకు మొదలయ్యాం. ఇక ఇది తీసే సపోటా తోటలో తీత మొదలైంది. మొండి తోటలో సపోటా కాయ చెట్లు మొత్తం తీత ఎలా తీసుకొని చూపిస్తారు అందరూ. నేను ఎక్కే చెట్టు మాటిది. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా? ఇందులో 2 కాయలు కొయ్యాలి. ఇప్పుడు ఎలా కొత్తానో చూపిస్తాను చూడండి. చూడండి కాయలు కొత్తన్నాను. ఇంకో గెల ఉంది ఈ పక్కన, ఇదిగో గెల. చూసారా ఎలా కోహనా బాగా వచ్చింది. బోనం కొట్టుకుని తాగుతా. బోనం కొట్టేసాను, తాగుతున్నాడు. ఎలా అన్నా రోజు 2 బొండాలు ఏం తాగాలి, ఆరోగ్యానికి మంచిది. సపోటా తోటలో పండు దొరికింది, తింటున్నాం. సిరుకోపోయాడు. మంచి తీగుంది. ఇవన్నీ సపోటా తోటలే. ఇండియాలో ఎక్కడ ఉండరు. ఉండరా బాబు గారు, గౌడీస్ కదా, గౌడీస్. ఆ చెట్టు అది ఉందో కాయలు తీసినప్పుడు ఫోటో తీయాలి. వీడియో తీస్తున్నారు కదా గౌడీస్ మీరు. ఇంకో వీళ్ళిద్దరంతా గౌడీస్ కావాలి లేరు. వెళ్ళు తోరగా మొక్కలు చేయలేదు. తీసిరు తీసిరలే. అంత స్పీడ్గా తీసినట్టు తీయ కటాలు మళ్ళీ ఆగినట్టు. అయిందా? ఓయ్ ఏ తాత ఇదిగో ఇదిగో. ప్రస్తుతానికి ఇప్పుడే చెట్లు దిగాం. అయింది ఒక 5 నిమిషాల్లో విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం వర్క్.
ఏంటి ఎవరు ఎంత అవుద్ది అని అడిగావా? ఇప్పటికి చేత అయిపోయింది. భోజనానికి పొలాటికి వెళ్తాము. ఇప్పుడు వండుకోవాలి వెళ్ళి. ఏముండారన్నది తర్వాత వీడియోలో చెప్తాను. పప్పుచారు పచ్చడి ప్యాకెట్లు తెచ్చుకున్నాం రైస్కి. మధ్యాహ్నం లేసాం, ఊరికి వెళ్ళాలి. టీ పెట్టారు, టీ తాగక బయట వెళ్తాం. వచ్చేసాం తీతకి. స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇట్లో 2 గెల పోయాలి. ఇప్పుడు ఇదో గెల అదో గెల పోయాలి. కొబ్బరికాయ దింపు అయిపోయింది. కాయలు ఎక్కడితో వెళ్తున్నాం. కాయ ఎంత వచ్చిందో మీకు చెప్తాను. కొబ్బరికి వచ్చి ఈ ఒక్క రోజు 10 నరకు.